చంద్రబాబు చెప్పే అబద్ధాలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని సీఎం జగన్ ను నమ్మి మళ్ళీ ఆయన్నే అధికారంలోకి తీసుకొస్తారని విశాఖ తూర్పు వైసీపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 17వ వార్డు కార్పొరేటర్ గేదెల లావణ్య నాగరాజు స్థానిక నాయకులు పిల్ల సత్యవతి ధర్వెన్లో వార్డులో పర్యటించి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టో కాఫీ మేనిఫెస్టోలా ఉందని, ఎవరెన్ని చెప్పినా ప్రజలంతా సీఎం గా జగన్ ను గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ల్యాండ్ యాక్ట్ జీవో అనేది చాలా మంచి విధానమని, ప్రతి వ్యక్తి వారి భూములకు సంరక్షణ కల్పించేలా అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మంచి పథకం అని, కావాలనే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో వార్డు మహిళలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదర్శ్ నగర్లో మనం ప్రచారం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు మాకు బాగా వస్తూ ఉన్నాయి. మా పిల్లలు చదువుకుంటున్నారు, మా తల్లిదండ్రులు అందరూ బాగున్నారు, మేము బాగున్నాం, మాకు అందరికి ఇల్లులు ఇచ్చారు, మా పరిపాలన చాలా బాగుంది కాబట్టి మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు ఆదరిస్తూ ఉన్నారు. వెళ్తా అంటే లోపల రోడ్లు కానీ, కాలువలు కానీ, కరెంటు సమస్య లేదు, శానిటేషన్ సమస్య లేదు. విశాఖపట్నంలో అన్ని రకాలు బాగుంది. ఇక్కడ ప్రత్యేకించి ఉషోదయ జంక్షన్ గత ఎన్ని సంవత్సరాల నుంచి కూడా అది ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు మంచి ఐలాండ్గా డెవలప్ చేశారు. చాలా అద్భుతంగా ఉందని అందరూ చెప్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవబోతూ ఉన్నారు. విశాఖపట్నంలో అన్ని సీట్లు కూడా మేము గెలవబోతున్నాం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. చేసేవాళ్ళకి బాధ, చేసేవాళ్ళకి మాటలు చెప్తే మాట నిలబెట్టుకోవాలనే బాధ జగన్మోహన్ రెడ్డి గారిది. ఎన్నైనా మాట్లాడచ్చు, తర్వాత చేయక్కర్లేదని చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 2014లో ఇదే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇచ్చారు. ఇంటికో జాబ్ అన్నారు, లేకపోతే 2000 నిరుద్యోగం భృతి అన్నారు. ప్రతి ఒక్కడికి ఇల్లు ఇస్తున్నారు, 3 సెంట్ల స్థలం. ఆడపిల్ల పుడితే 25,000 అకౌంట్లో కడతా అన్నారు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ అన్నారు. రైతు రుణమాఫీ అన్నారు. బ్యాంకులో బంగారం తాకట్టు పెడితే నేను విడిపిస్తాను, మీరు విడిపించుకోవద్దని చెప్పారు. ఏదన్నా ఒక్కడన్నా దీంట్లో చేశారా అడగను. మీరు ఒక్కడన్నా ఏది చేయలేదు. 1000 రూపాయలు పెన్షన్ మాత్రం అప్పటి నుంచి అప్పటిదాకా ఇచ్చుకొచ్చారు అంతే. 1000 రూపాయలు కూడా గవర్నమెంట్ ఆఫీస్ తీసుకోవాలి. ఏమి చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ ఎన్నైనా చెప్తాడు, చెప్పడానికి చేస్తే కదా రేపు అమలు చేయాలని భయం కానీ, ఒక కట్టుబాటు కానీ ఉంటే అతనికి హామీలు ఇవ్వాలంటే బాధ. ఇవాళ 3 సిలిండర్లు ఇస్తానన్నాడు, లేదా బస్సు ఫ్రీగా ఇస్తాడు. బస్సు ఆడు ఫ్రీగా ఇస్తే ఎవడెక్కుతాడండి? ఏం పని పడలేదా? ఫ్రీగా ఇచ్చాడని బస్సు ఎక్కాలి అందరూ వెళ్ళి. ఆ బస్సు టికెట్ కొనుక్కోలేరా చెప్పండి? డబ్బులు లేవు ఎవరి దగ్గర. సో ఇలాంటి చీప్ ట్రిక్కులన్నీ పెట్టి ఇవాళ ప్రజల్ని మళ్ళీ మోసం చేయాలని అనుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఏదైతే మాట మీద ఉన్నారో 99% అమలు చేసి మళ్ళీ ఏదైతే అమలు చేయబోతా ఉన్నారో అవే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలేం అమాయకులు కాదు. ఇవాళ 5 సంవత్సరాల నుంచి చాలా సంతోషంగా, ఇప్పుడే ఒక తల్లి చెప్పింది, ఇప్పుడే ఇక్కడికి వెళ్తూ ఉంటే, బాబు మాలాగా పని చేసుకున్న వాళ్ళకి ఇవాళ బతికిస్తున్నాడు ఆ బాబుని కాదు ఎవరిని గెలిపిస్తాం బాబు, మీరు ఎందుకు ఇలా తిరుగుతారని చెప్పి అడుగుతుంది ఆవిడ. అబద్ధాలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతారు. ఆయన ఎన్ని మేనిఫెస్టోలు చెప్పినా మొత్తం జగన్ గారు చెప్పారు, బెంజ్ కారు ఇస్తానంటాడు, లేదా బంగ్లాలు ఇస్తానంటాడు. కానీ ప్రజలు నమ్మాలి కదా, ఇస్తే కదా నమ్ముతానికి. బెంజ్ కారు కాదు, గింజి కూడా పోయాడు అతను వస్తే. ల్యాండ్ యాక్ట్ జీవో అనేది అపవాదులు కాదు. ల్యాండ్ యాక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రైతుకి, ప్రతి వ్యక్తికి ఒక అథెంటికేషన్ పట్టా ఇవ్వాలని ఆయన ప్రయత్నం. అంచేత సర్వే చేసి ఎవరిదైతే ల్యాండ్ కరెక్ట్ ల్యాండ్ వాళ్ళకి పట్టాలు ఇచ్చి అక్కడి నుంచి ఆన్లైన్ చేసి ఎవరు కొన్నా ఎవరు అమ్మినా ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ టైంలోనే వాళ్ళ పేరు ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా ఒక సిస్టమ్ తీసుకురాబోతూ ఉన్నారు. దాని గురించి వీళ్ళు రకరకాల ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో భూములంతా ఆయన దోసేసుకుంటున్నాడని చెప్తూ మొదలుపెట్టారు. అంటే అమాయకులు ఎవరు కాదు కదా, అది ఎవరు నమ్మేయటానికి. అంచేత అదన్నీ కూడా అబద్ధాలు. ఇప్పుడు వెలగపూడి గారిని ధీటుగా ఎదుర్కోవడానికి నేను వచ్చాననేది కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లేస్తారు. ఎదుర్కోవడానికి మేము పనిచేయడం వరకే మా బాధ్యత. ఇక్కడ ఓటేస్తే ప్రతి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చూసేస్తారు, ఎంవి సత్యనారాయణ చూసేయరు. అదేవిధంగా వెలగపూడి రామకృష్ణబాబుని చూసేరు, పార్టీని చూసేస్తారు. వెలగపూడి రామకృష్ణబాబు గతంలో ఆయన మీద సరైన ప్రత్యర్థులు ఎవరూ పడలేదు కాబట్టి, సరిగ్గా పోరాటం చేయలేదు కాబట్టి ఆ రోజు అతను 2 సార్లు 3 సార్లు గెలిచేశాడు. ఈసారి మీరే చెప్తున్నారుగా 50-50లో ఉన్నామని. జూన్ 4వ తారీఖు చూడబోతా ఉన్నారు. అది 50 ఉందా, ఇటు ఉందా, మా వైపు ఉందా చూస్తారు మీరు డెఫినెట్గా.